జనసేన పార్టీ క్రిమినల్ నాయకులు పార్టీ వైసీపీ నాయకులు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు డిప్యూటీ మేయర్ శ్రీధర్ ఆరోపించారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జనసేన పార్టీకి చెందిన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. గురువింద గింజ వైసీపీ నాయకులపై వారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్లస్ ఇంకా కొంతమంది జనసేన నాయకులని చెప్పుకునే వ్యక్తులు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఆ ప్రెస్ మీట్ అనేది చాలాసార్లు కూడా పెట్టడం జరుగుతుంది. అసలు వాళ్ళే క్రిమినల్స్, వాళ్ళ పార్టీ ఒక క్రిమినల్ పార్టీ అన్న ఉద్దేశంతో తెలియజెప్పాలని చెప్పి మేమైతే ఈ ప్రెస్ పెట్టడం జరిగింది. ముందుగా పీతల మూర్తి యాదవ్ ఆయన ఒక 420 అని గతంలో కూడా చాలాసార్లు మేము చెప్పాం. ఒక క్రిమినల్ మైండ్తో ఉండే వ్యక్తి అని కూడా చెప్పాం. మరి అలాంటి వ్యక్తికి జనసేన పార్టీలో మరి ఆయన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇలాంటి క్రిమినల్స్ తీసుకుంటే మరి పవన్ కళ్యాణ్ కూడా ఒక పెద్ద క్రిమినల్ అనే అని భావించాలి. మరి అలాంటి వ్యక్తి మూర్తి యాదవ్ మీద ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి విత్ ప్రూఫ్. ఏంట్రా అంటే పీతలవానిపాలెంలో గతంలో ఒక రాజుగారు అనే పేరు మీద 2200 గజాలు సైట్ మీద మాకు మోసం చేశాడు ఇలాంటి వ్యక్తిని అని. అయితే ఎవిడెన్స్తో ఇమ్మన్నాం, డైరెక్ట్ వాళ్ళు ఎవిడెన్స్తో ఇచ్చారు. రెండు కూడా కోర్టులో గెలుచుకుని అవతల వాళ్ళు స్వయంగా నానే జడ్జికి చెప్పిన మాట, మా అబ్బాయి పెట్టమంటే కేసు పెట్టాం, మా అబ్బాయి మాట్లాడమంటే మాట్లాడని చెప్పి శ్రీరాములు అనే వ్యక్తి వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలు. ఇది మేము లీగల్గా జడ్జి నుంచి వచ్చేదే మేము ఇస్తున్నాం తప్ప వేరేగా మాకు ఆయన మీద ఏ కోపమో కాదు. క్రిమినల్ నాయకత్వంలో కానీ అమర్నాథ్ గారు మంత్రి గారు ఆధ్వర్యంలో మా మేయర్ గారు కమిషనర్ గారు అందరూ కూడా విశాఖ నగరాన్ని ప్రపంచ చరిత్ర పట్టంలో ఒక మంచి నగరంగా, విశాఖ నగరాన్ని ఒక పచ్చ నగరంగా, ఒక గ్రీనరీ నగరంగా తీర్చిదిద్దడానికి మా కౌన్సిల్ అంతా కూడా పనిచేస్తూ ఉంది. మరి ఈ సమయంలో మూర్తి యాదవ్ అనే జనసేన కార్పొరేటరు ఊరికే అసత్య ఆరోపణలు చేస్తూ మరి పనిలో భాగంగా అన్ని రోడ్ల పనులు చేస్తుంటే ఊరికే 2000 కోట్లు నోటుకి ఎంత వస్తే అంత 2000 కోట్లు 10,000 కోట్లు 5,000 కోట్లు టీడీఆర్లు తీసుకుంటారని ఊరికే బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ప్యాకేజీ స్టార్ అనే ఏదైతే పేరుందో ప్యాకేజీ మూర్తి యాదవ్ విశాఖ నగరంలో అనేకమైన నాయకుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ, జీవెన్సీల్లో ప్రతి అధికారిని బ్లాక్మెయిల్ చేస్తూ, మరి ఆఖరికి వాళ్ళు ఫ్లోర్ లీడర్ ఆఫీస్ తాళాలు కూడా దొంగతాళాలు చేయించి ఆ అమ్మాయిని కూడా ఫ్లోర్ లీడర్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మూర్తి యాదవ్ తయారయ్యాడు. మరి మూర్తి యాదవ్ మీద ఇప్పుడే చెప్పారు, సిటీలో విశాఖ నగరంలో అనేకమైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు జీవీఎంసీలో ప్రతి అధికారిని మరి ఊరికే బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ మన అధికారులందరూ కూడా ఈ మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రతి మాటని రికార్డ్